నమస్తే అండి. నేను మీ వందన. ఈరోజు నేను మసాలా టేస్ట్ ఇష్టపడే వాళ్ళ కోసం మసాలా గుంట పొంగనాలు చేస్తున్నానండి. రెగ్యులర్‌గా చేసుకునే వాటికంటే ఇది కొద్దిగా స్పైసీగా ఉంటుంది. కానీ చాలా టేస్టీగా, సాఫ్ట్‌గా మంచిగా వచ్చాయన్నమాట. దీన్ని ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ముందుగా ఒక బౌల్‌లోకి నేను 1 కప్పు మినప్పప్పు తీసుకున్నానండి. ఇది గుండు మినప్పప్పు. మీరు స్ప్లిట్ పప్పు కూడా తీసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి 3 కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మనం ఇడ్లీలైనా, దోసలైనా లేదా ఇలా పొంగనాలైనా ఏది చేసినా కూడా రేషన్ బియ్యంతో చేయండి. దాని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత అదే కప్పులోకి 1/2 కప్పు శనగపప్పు, అలాగే కొద్దిగా మెంతులు అన్నీ వేసుకొని మనము ఒక 2 సార్లు వాటర్ వేసి మంచిగా కడుక్కోవాలండి. దుమ్ము చెత్త ఏదున్నా కానీ ముందుగా చెరిగేసుకొని తర్వాత ఒక 2 సార్లు వాటర్తో కడిగేసుకుంటే మనకైతే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు 2 సార్లు కడిగిన తర్వాత నేను దీంట్లోకి ఒక 2 చెంబుల వాటర్ వేసి ఒక 8 అవర్స్ నాననిచ్చిన తర్వాత దీన్ని గ్రైండర్ పాత్రలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకున్నానండి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ నేను ఎక్కువ యాడ్ చేసుకుంటానండి గ్రైండర్ చేసేటప్పుడు, సాఫ్ట్నెస్ ఎక్కువగా వస్తుందని. అంత వాటర్ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా తక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చింది అని. మనము దోశ పిండి ఫర్మెంట్ అయిన తర్వాత కొంతమంది వాటర్ కలుపుకుంటారు. నేను చేసేదానికైతే ఎక్కువగా వాటర్ కలపాల్సిన అవసరం ఉండదు. అలాగే సాఫ్ట్నెస్ కూడా చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. ఇలా పిండినంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో మంచిగా కలిపేసుకోండి, అంతా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా. తర్వాత దీన్ని మూత పెట్టి మళ్ళీ ఒక 8 నుంచి 10 గంటల వరకు ఫర్మెంట్ అయ్యేలాగా వదిలిపెట్టేయండి. చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయ్యింది అని. ఇప్పుడు దీంట్లో నుంచి నాకు ఎంతైతే పిండి పొంగనాల కోసం అవసరమో అంత పిండిని నేను తీసుకొని వేరొక బౌల్లో వేసుకుంటున్నానండి. ఒకేసారి మనము పొంగనాల కోసం అయితే రాదండి. ఎందుకంటే మసాలాలు, ఉల్లిపాయలు అన్నీ వేస్తాం కాబట్టి పాడైపోతుంది. అలా కాకుండా ఉండడానికి మనకి ఎంత అవసరమో అంతే తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను ఫస్ట్ అయితే చాప్ చేసుకున్న మంచిగా ఉల్లిపాయలు ఒక 2 వరకు వేసుకున్నానండి. ఉల్లిపాయలతో రుచి బాగుంటుంది, మీరు ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియా పౌడర్, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, కారం, చిన్నగా నేను మిరపకాయల్ని ఒక 2 మిరపకాయల్ని స్లైస్ చేసుకున్నానండి. చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. అప్పుడే మనకు పొంగనాలు తిన్నప్పుడు ఆ రుచి బాగా తెలుస్తుంది. అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను, కలర్ బాగుంటుంది అని. ఎర్రగా ఉంటే పిల్లలు కొంచెం భయపడతారు తినడానికి అని చెప్పి నేనైతే ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. మీకు ఆప్షనల్, మంచి రంగు రావాలంటే మాత్రం వేసుకోండి. ఇవన్నిటిని ఒకే డైరెక్షన్లో కలిపేసి నేను ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నానండి. మంచిగా అంతా కలిసిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మసాలా క్వాంటిటీ బట్టి మనకు ఘాటు తెలుస్తుంది కాబట్టి గరం మసాలా చాలా తక్కువగానే నేను వేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి. మనకు మసాలా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు గరం మసాలా ఇంకో కొంచెం కూడా యాడ్ చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. పెద్దవాళ్ళకి ఘాటుగా నచ్చుతుంది కాబట్టి అలా కొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కన్సిస్టెన్సీ ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం థిక్గా అనిపించింది అనమాట నాకు. అందుకని నేను కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని పొంగనాల పెనంలోకి నేను ఆయిల్ వేసి అంతా అప్లై చేసేసానండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నాను. మీ దగ్గర క్యాస్ట్ ఐరన్ ఉంటే ప్రీ సీజనింగ్ చేసుకున్న తర్వాత మీరు వాడేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని ఇలా పొంగనాలల్లా వేసి మూత పెట్టేశానండి. ఒక్క 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారా ఎంత బాగా పొంగింది అని. పిండి పులవడం వల్ల, అలాగే ప్యాన్ పర్ఫెక్ట్గా వేడి కావడం వల్ల ఇలా ఉంటుందన్నమాట. అన్నిటినీ రివర్స్గా అయితే నేను తిప్పేసుకొని వేసుకున్నానండి. ఇలా 2 వైపులా మంచిగా దాన్ని ఫ్రై లాగా చేసిన తర్వాత మనము చట్నీలో కానీ, సాంబార్లో కానీ, లేదంటే పిల్లలకైతే సాస్తో పాటుగా ఇస్తే నచ్చుతుంది. కానీ ఇలా బయట సాస్ మేకింగ్ వీడియోస్ చూసిన తర్వాత నాకైతే కొద్దిగా సాస్తో ఇవ్వడానికి భయం అనిపిస్తుంది అనమాట. అందుకే నేను పిల్లలకు కూడా పచ్చడితోనే ఇచ్చాను. కానీ సాస్తోనైతే
టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలకి. ఇవన్నిటిని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసేసి మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.